ఎస్టర్డే నైట్‌కి వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. అలిసిపోయినట్టు అనిపించింది. ఇక ఎందుకులే అనుకున్నాను. తర్వాత 'గాజుల ఎక్స్ కాంగ్' ట్రైలర్ వచ్చింది. ఇక ఆ పనిలో పడిపోయాను. పోతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ప్రీవియస్‌గా మండే, ట్యూస్‌డే కొన్ని అప్డేట్స్ ఉండడం వలన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ లేట్ అయింది. పోతే ఇక ఈ ఎపిసోడ్‌లో మనం ప్రీవియస్‌గా ఎంతవరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, ప్రెజెంట్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ అన్నిటి యొక్క కంప్లీట్ బాక్స్ ఆఫీస్ డేటా క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా డంకీ విషయానికి వస్తే ఫైనల్ రన్ అయితే అయిపోయింది. అంటే ఓవర్సీస్ లో ఇంకొన్ని స్క్రీన్స్ లో లొకేషన్స్ లో ఉంది కాబట్టి ఈ వీక్ తోటి ఎండింగ్ వైజ్ గా అయితే కంప్లీట్ గా చెప్తున్నాను. అండ్ ఫుట్ ఫాల్స్ పరంగా అంటే టికెట్ సేల్స్ పరంగా త్రిబులర్ కన్నా ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే త్రిబులర్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఫిల్మ్స్ గానీ ఒక రీజనల్ వైజ్ గా అయితే మాత్రం ఓవర్సీస్ లో టికెట్ రేట్స్ హెవీగా ఉంటాయి అండ్ వాటికి ప్రీమియర్స్ కూడా ఉంటాయి. బట్ ఇలాంటి నార్త్ ఫిల్మ్స్ కి అయితే అవి ఉండవు. అందుకని ఆల్మోస్ట్ 1.5 మిలియన్ టికెట్ కౌంట్స్ ఎక్కువ అయిందనమాట డంకీకి దానికన్నా. అంటే ఇది స్పెషల్ గా చెప్పడానికి ఏంటంటే ఇండియాలో 5 లాంగ్వేజెస్ లో డబ్ చేసి కమర్షియల్ స్కేల్లోని మాస్ ఫిల్మ్ గా బిగ్ బడ్జెట్ లో తీయడం కాకుండా ఓవర్సీస్ లోని అది కూడా నాన్ యాక్షన్ గా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసి ఇలాంటి రికార్డ్స్ అనేవి కొద్దిగా రేర్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా డీప్ గా చెప్పాలంటే రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని నార్త్ అమెరికా ఫుట్ ఫాల్స్ త్రిబులర్ కన్నా ఎక్కువ. రీజన్ ఏంటంటే టికెట్ రేట్సే. బట్ జవాన్ అండ్ పఠాన్ తో కంపేర్ చేసుకుంటే డంకీ డిఫరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణం కమర్షియల్ మాస్ అండ్ యాక్షన్ జానరే. బట్ ఓవర్సీస్ ఫుట్ ఫాల్స్ కౌంట్ మాత్రం కంపేర్ చేయలేం. ఆ రేంజ్ డిమాండ్ ఉంది. పఠాన్ మాత్రం ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ అండ్ నార్త్ అమెరికాలో కూడా 14 lakhs దాటి ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ ఫిల్మ్స్ కి. మేబీ ఇది ఒక రీజన్ అనమాట. అంటే కొద్దిగా రీచ్ రావడం వలన HCA లాంటి హాలీవుడ్ అవార్డ్ కి వెళ్ళడం, దాంతోపాటు హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ తోటి ఆ కేటగిరీ అవార్డ్స్ తోటి నామినేట్ అవ్వడం కూడా. ఓన్లీ యాక్షన్ పరంగా కన్సిడర్ చేసుకుంటే జవాన్ కన్నా పఠాన్ లో యాక్షన్ ఇంకాస్త సటిల్ గా కొద్దిగా హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. దానికి డిజర్వ్డే. బాక్స్ ఆఫీస్ వల్ల ఎంతవరకు రీచ్ అవుతుందో మీకు క్లారిటీగా అర్థం కావడం గురించి దాన్ని చెప్తున్నాను. ఇక ఇంటర్నేషనల్ పరంగా 25.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఫిల్మ్. అండ్ ఇక ఇండియాలోని 229 crore నెట్ ని అండ్ 275 crore గ్రాస్ ని క్రాస్ చేసింది. అంటే ఇక్కడ ఫిల్మ్ ని కంపేర్ చేసుకుంటే ఇండియాలోని ఓవర్సీస్ లోని మార్కెట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. జస్ట్ 75 crores ఇండియాలో ఎక్కువ అంతే. సీరియస్లీ హాలీవుడ్ లాంగ్వేజెస్ డబ్బింగ్ లోని ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ ని వాళ్ళని ఫోకస్ చేసి ఇలాంటి సినిమా తీసుకోలేనా. పోతే వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 500 crores అయితే మాత్రం టచ్ చేయలేకపోయింది. జస్ట్ 15 crores దగ్గరలో. ఒకవేళ టికెట్ రేట్స్ దాటి ఆ ఆఫర్ ని పెట్టుకొని యూజ్ చేసుకుంటే మాత్రం బాగుండేది. వైఆర్ఎఫ్ అయి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు ఇండియాలోని. బట్ తెలివిగా SRK గారు శాలరీ తీసుకోకుండా ఓన్ ప్రొడక్షన్ హౌస్ తో ఇలాంటి లో బడ్జెట్ ఫిల్మ్స్ తీయడం వలన ప్రాఫిట్స్ హెవీగా వాళ్ళకి వెళ్ళిపోతాయి మొత్తం అంతా కూడా. ఆల్మోస్ట్ 230 crores రికవర్డ్ గ్రాస్ అంటే చాలా ఎక్కువ. ఇక ఆయిల్ అండ్ క్యాప్టెన్ మిల్లర్ యొక్క ఫైనల్ రన్ అయిపోయింది. ప్రీవియస్ వీక్ లో ఉన్న పిన్నెడ్ కామెంట్ లో వాటి యొక్క ఫైనల్ గ్రాస్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక హనుమాన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక తెలుసుకుందాం. ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ నా 8 crores యాడ్ చేసుకుంది. సో కొద్దిగా స్లో అవుతుంది. 300 crores కి ఇంకొక 14 crores రావాలి. ఇంకా ఛాన్స్ ఉందని చెప్పాలి. సో మరి టచ్ చేస్తుందో లేదో తెలియదు. బట్ అప్పుడే పోస్టర్స్ లో 300 అని వేసుకున్నారో ఏంటో తెలియదు కానీ కొద్దిగా కనిపించింది పోస్టర్లోని. ఎలా ఒక 14 15 లేదంటే మహా అయితే ఒక 20 crores పెంచి పోస్టర్స్ లో వేసుకుంటే తప్పలేదు. కానీ కొన్ని ఫిల్మ్స్ మరీ దారుణంగా 50 crores 100 crores దాటి మరి వేసేసుకుంటారు. అలాంటి తప్పు. సో మొత్తానికి 286.92 crores వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అండ్ హిందీలోని 50 crore నెట్ ని దాటేసింది. అంటే ప్రీవియస్ వీక్ లో మనం మాట్లాడుకున్నాం అంటే దగ్గర వరకు వెళ్ళొచ్చు లేదంటే కొటేషన్స్ మొత్తానికి అయితే కొట్టేసింది. ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ lakhs కి పడిపోయింది. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే 290 లేదంటే 295 crore దగ్గర వరకు వెళ్ళొచ్చు. మొత్తానికి ఫైటర్ అయితే మాత్రం ఇండియాలోనే 200 crore నెట్ కి టచ్ చేసేసింది గైస్. అంటే ఇప్పటి వరకు కన్సిడర్ చేసుకుంటే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ దగ్గర వరకు ఉంది ఫిల్మ్ కి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 225 crore నెట్ అనమాట ఇండియాలోని. కొద్దిగా ఆ 25 crore నెట్ అనేది ఒకవేళ ఫైనల్ రన్ లో అచీవ్ చేయగలిగితే సెమీ హిట్ గా అంటే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతుంది ఇండియాలోని. బట్ ఓవర్సీస్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. గల్ఫ్ కంట్రీస్ లేకుండానే హృతిక్ రోషన్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓవర్సీస్ రికార్డ్ అనమాట. ఈ రికార్డ్ అయితే ఓవర్సీస్ లోనే అంత గ్రాండ్ ఇయర్ రిలీజ్ అయితే మాత్రం వార్ ఫిల్మ్ కి జరగలేదు. సో ఆ టైంలోనే వారే ఆల్మోస్ట్ 100 crore ఓవర్సీస్ నుండి వచ్చేసింది అనుకున్నారు. ఎందుకంటే టైగర్ జిందా హై అప్పట్లోనే 100 crore దాటి అనుకుంటా ఓవర్సీస్ లోనే వైఆర్ఎఫ్ రిలీజే. బట్ ఇప్పుడు ఫైటర్ కి వైఆర్ఎఫ్ కానప్పటికీ గల్ఫ్ కంట్రీస్ రిలీజ్ ఉంటే ఈజీగా 120 crore దాటి ఉండేది ఓవర్సీస్ లో. ఇండియాలో ఇప్పటిదాకా 202 crore నెట్ అండ్ 244 crore గ్రాస్ వరకు టచ్ చేసింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం 339 crore వరకు కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లోని కలుపుకుంటే ఒక 38 crores ఎక్స్ట్రాగా కలెక్ట్ చేసింది ఈ వీక్ అంతా. ఇంకొక 35 crores కావాలి గైస్ ఫిల్మ్ కంటే. ఆల్మోస్ట్ 370 crores కి వచ్చేస్తే పర్లేదు. బట్ 375 crores దాటిన తర్వాత నుండి ఫిల్మ్ ఇక సేఫ్ జోన్, కంప్లీట్ సేఫ్ జోన్ అనమాట, గ్రీన్ జోన్. బట్ నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్టే ఈ ఫిల్మ్ కి 350 crores దాటే పొటెన్షియల్ కనిపిస్తుంది. కానీ 375 crores అంటే కష్టమే. ఆగిపోవచ్చు అంటే దగ్గర వరకు వచ్చి ఆగిపోవచ్చు, లైక్ అబోవ్ యావరేజ్ గా అన్నట్టు. ఎందుకంటే ఓవర్సీస్ రెస్పాన్స్ ఆల్రెడీ చూసేసింది. మరి ఇంకా లాంగ్ రన్ ఓవర్సీస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక ఇండియా పరంగా చెప్పుకున్నట్టు మనకి ప్రీవియస్ ఎపిసోడ్ లో నేను గెస్ట్ చేసేసాను. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ లేక ఆగిపోయింది కాబట్టి తర్వాత తీసేస్తారు. మరి అన్ని రోజులు రన్ చేయరు కదా. మహా అయితే ఇంకొక 20 crores రావచ్చు. బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఆగిపోవచ్చు అనిపిస్తుంది. మరి చూద్దాం అప్కమింగ్ వీక్స్ లో. ఇక ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ అయిన ఫిల్మ్స్ అన్ని థియేట్రికల్ రన్ కూడా అయిపోయింది. ప్రీవియస్ వీక్ లోనే చూడండి ఒకవేళ ఏమైనా మిస్ అయితే. ఇక తర్వాత రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఒక ఫిల్మ్ రిలీజ్ అయిందంటే నేను ప్రీవియస్ వీక్ లో మిస్ అయినట్టు ఒక ఫాలోవర్ అడిగారు.
పోతే ఈ ఫిల్మ్ కూడా 10 days లోనే ఆల్మోస్ట్ ఫైనల్ రన్ అయిపోయినట్టు కనిపిస్తుంది గైస్. జస్ట్ 9.76 crores అంటే బాగా తక్కువ కనిపించింది ప్రీవియస్ వీక్ లో, అందుకనే మెన్షన్ చేయలేదు. మేము ఒక 10 crore దాటితే పెట్టచ్చు కదా అని చెప్పి పెట్టలేదు. బట్ నెంబర్స్ తక్కువలా కనిపిస్తున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది ఫిల్మ్ కి, చాలా లో బిజినెస్. తర్వాత రిలీజ్ అయిన యాత్ర జస్ట్ 5 crores అంతా కలెక్ట్ చేసింది. టొవినో థామస్ ఫిల్మ్ కూడా 8.2 crore అంతా కలెక్ట్ చేసింది, అందుకని చెప్పట్లేదు. ఇక తర్వాత ప్రేమలో అని చెప్పి ఒక మలయాళం ఫిల్మ్, చాలా చిన్న ఫిల్మే, బట్ 16.5 crores కలెక్ట్ చేసింది. అందరూ కొత్త వాళ్ళు అనుకుంటా, చాలా చిన్న సినిమా, సో మంచి టాక్ అయితే బాగుందని చెప్పి అలా కంటిన్యూ అవుతుంది సినిమా. తర్వాత తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. కృతి సనన్ ఒక రోబోట్ టైప్ అనమాట. కాకపోతే తర్వాత రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ గానీ పోస్టర్స్ చూస్తున్నప్పుడు ఏదో రొటీన్ ఫీల్ అనే వైబ్ కలిగింది, అందుకే ఆగిపోయింది. లేదంటే రివ్యూ ఇచ్చేవాడిని యాక్చువల్ గా. ఒక సబ్స్క్రైబర్ కామెంట్స్ లో పెట్టారు ఎంటర్టైనింగ్ గా ఉందని, అండ్ కొంతమంది ఫాలోవర్స్ అయితే బాగుందన్నారు. కాకపోతే చాలా వరకు నెగిటివ్ మిక్స్డ్ రివ్యూస్ కనిపించి ఎందుకులే ఓటీటీలో చూద్దామని ఆగిపోయాను. బట్ అలాంటి రివ్యూస్ వస్తున్నప్పటికీ సరే, మేబీ పబ్లిక్ టాక్ బాగుందేమో. సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడుతుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 44 crore నెట్ ని దాటింది. సో వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ కలుపుకొని 80.01 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది మొత్తంగా. అంటే వ్యాలంటైన్స్ డే రోజు మంచి జంప్ కూడా చూసింది ఫిల్మ్. సో మళ్ళీ ఇక్కడ వీకెండ్స్ లోని జంప్ చూస్తుంది. సో అడ్వాంటేజ్ అయితే బాగుంటుంది. సో ఓవరాల్ గా ఫైనల్ రన్ లో అయితే మాత్రం 120 నుండి 130 crore వరకు కూడా వెళ్లే ఛాన్స్ అయితే గట్టిగా ఉంది. మరి చూడాలి ఎంత వరకు వెళ్తుందో. బట్ బ్రేక్ ఈవెన్ అయితే ఆల్రెడీ అయిపోయింది, ప్రాఫిట్స్ ఇండియాలో 40 crore నెట్ టార్గెట్. సో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే ఇండియాలో టచ్ చేసింది. వరల్డ్ వైడ్ గా 75 crore గ్రాస్. సో ఇప్పుడు 80.01 crore కాబట్టి వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఫైనల్ రన్ లో ఆ విధంగా అవ్వచ్చు. తర్వాత ఈగల్ కి కూడా కొద్దిగా మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ చూసాను. మరి కొంతమంది బాగుంది అనడం కూడా చూసాను. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇలాంటి డౌట్ గా ఉంటే మనం ఫిక్స్ అవ్వలేము ఏ టాక్ రన్ అవుతుందో. బట్ రెండు ఈక్వల్ గా రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడే మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ అనాలన్నమాట. లేదంటే కంప్లీట్ నెగిటివ్, కంప్లీట్ పాజిటివ్ అనేది రెండు వేరువేరుగా ఉంటాయి. పోతే ఈ ఫిల్మ్ కొద్దిగా స్లో అయినట్టు కనిపిస్తుంది గైస్. అంటే ఆల్మోస్ట్ lakhs కి పడిపోయింది. ఇప్పటిదాకా 26 crore ని టచ్ చేసింది అండ్ 14 crore షేర్ వరకు కలెక్ట్ చేసింది. దాదాపుగా ఇంకొక 8 crore షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. బట్ చాలా మంది ట్రేడ్ వర్గాలు అప్పుడే ఫ్లాప్ అన్నట్టు ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, ఎంత తలుచుకున్నా ఈ వీకెండ్ కి ఒక 3 నుండి 4 crore షేర్ రావచ్చు మహా అయితే. ఆ తర్వాత కంప్లీట్ వాష్ అవుట్ అన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే రిజల్ట్ ఆ విధంగా డ్రాప్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. లేదు ఇంకా కంటిన్యూ అయిందనుకోండి, ఒక ఎబో యావరేజ్ వరకు కూడా ఛాన్స్ ఉంది. బట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం మర్చిపోవాలి అన్నట్టు కనిపిస్తుంది. లేదు ఒకవేళ సడన్ సర్ప్రైజ్ ఏమైనా అప్కమింగ్ డేస్ లో కనిపిస్తే మనం చూసి తెలుసుకోవాలి. బిజినెస్ చూడడానికి టార్గెట్ చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని కష్టాలు కనిపిస్తున్నాయి. తర్వాత లాల్ సలం ఫిల్మ్ విషయంకి వస్తే, చాలా వరకు మన తెలుగులో అయితే మాత్రం ఎక్కువ మంది ట్రోల్స్ చేయడం, అఫ్ కోర్స్ తమిళ్లో కూడా కొంతమంది చేస్తున్నారు అనుకోండి. అంటే చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఫిల్మ్ లోని రజనీకాంత్ గారు ఒక క్యామియో రోల్ అన్నట్టు. అంటే ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పటి నుండి కూడా కనీసం 100కి 1% ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఒక అడ్మైరర్ గా నాకే. పైగా ఆయన కూతురే డైరెక్షన్ అనగానే ఇంకా అర్థమైపోవచ్చు మనకి. దాంతోపాటు ఈ ఫిల్మ్ చాలా సార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల కూడా ఇంట్రెస్ట్ అక్కడ తమిళ్లో కూడా దొబ్బింది అన్నట్టు ఒక టాక్. దాని తర్వాత ట్రైలర్ ఒకసారి చూడండి గైస్, మీరు ట్రైలర్ కట్ ని మధ్యలోనే ఖచ్చితంగా ఆపేస్తారు. అంత అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది, ఎప్పుడో 90s 2000 అప్పటి ఫిల్మ్ లాగా. సో ఆయనకి కూడా తెలుసు, కానీ వాళ్ళ కూతురు గురించి ఎందుకు ఒప్పుకున్నారు కానీ అదే ఒక తప్పు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పెద్ద మనిషిని కూడా, ఆయన స్టార్డమ్ ని కూడా కొంతమంది జడ్జ్ చేసే విధంగా మారిపోయింది. అంటే ఇది ఆయన గెస్ట్ రోల్ కాదు, రియల్ ఫిల్మ్ ఇదే, ఆయన ఒరిజినల్ ఫిల్మ్ ఇదే అన్నట్టు, అంటే ఆయన స్టార్డమ్ ఇదే అన్నట్టు కన్సిడర్ చేసేస్తున్నారు. అప్కమింగ్ గా వచ్చే ఫిల్మ్స్ అన్ని కూడా నిజంగా ఈ విధంగా పర్ఫామ్ చేస్తాయి. నిజంగా చెప్పండి, ఒక అడ్మైరర్ గా నాలాంటి చాలా మందికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ ప్రాజెక్ట్ మీద. బట్ ఆయనకంటూ ఒక రేంజ్ స్టార్డమ్ ఉంది ఎప్పటి నుండో. వితౌట్ నాట్ సపోర్ట్, ప్రాపర్ పాన్ ఇండియా డైరెక్టర్ లేకుండానే 600 crores కొట్టడం ఏ సౌత్ స్టార్ కి కూడా పాసిబుల్ కాదు. అఫ్ కోర్స్ లియో కొట్టినప్పటికీ లోకేష్ కనగరాజ్ ఆల్మోస్ట్ ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. పైగా అది LCU అనే ఒక బస్ తో రన్ అయింది. నెల్సన్ బీస్ట్ లాంటి ఒక రాడ్ ఫిల్మ్ తర్వాత డైరెక్ట్ చేశాడు. పైగా ఆయన పాన్ ఇండియాగా అంత పాపులర్ కాదు. పైగా జైలర్ జస్ట్ యావరేజ్ సినిమా, అలాంటి టాక్ తోటి అంత రేంజ్ ఆడింది. పైగా కబాలి 2.0 లాంటి నెగిటివ్ టాక్ తోటి ఇన్ ద స్ట్రీట్స్ కొట్టడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఈజీగా చెప్పేచ్చు నెగిటివ్ టాక్ ఇన్ ద స్ట్రీట్ అంటే, అది ఇంపాసిబుల్ అవ్వదు. పైగా ఒకే యాక్టర్ 14 times ఇన్ ద స్ట్రీట్స్ రికార్డ్స్ కొట్టడం కూడా ఇండియాలో అన్బీటబుల్ రికార్డ్ ఆయనకే ఉంది. సో అలాంటి లెజెండ్ కి మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇన్సల్ట్ చేయకూడదు. కొంత పెద్ద తెలుగు మీడియా పేజెస్ ఇలాంటి పోస్ట్ చేయడం బాధగా మించి చెప్తున్నాను. సో వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 26.5 crores కలెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ డిజాస్టరే. బట్ అప్కమింగ్ గా ఆయన పాన్ ఇండియా ఫిల్మ్ తీస్తే మార్నింగ్ షోకే వరల్డ్ వైడ్ గా 25 crores వచ్చేస్తాయి. సో ఈవినింగ్ షోస్ అన్ని అయ్యేటప్పటికి 100 crores కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. జైలరే అసలు ఎలాంటి బజ్ లేకుండా 90 crores దాటి కలెక్ట్ చేసింది. సో మరి చూద్దాం. బట్ ఇదంతా కూడా ఎవరో తమిళ్లో కొంతమంది టాక్సిక్ గా బిహేవ్ చేశారని ఇలాంటి లెజెండ్స్ ని ఇన్సల్ట్ చేస్తే, తమిళ్లో వాళ్ళకి తిట్టినట్టే మీకు తిట్టాల్సిన, అంటే ఈక్వల్ గా మీకు వాళ్ళకి 1% తేడా కూడా లేనట్టే.